ఈసారి బెల్లంకొండ నరసింహ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆందు శంకరాచార్య అన్నారు. జనగాం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ నరసింహ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మన గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలందరూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ముందు ఉంటాను, ముందు చేస్తాను. నేను సంపాదించుకుంటానికి వస్తున్నాను, ప్రజల సేవ చేస్తానికి వస్తున్నాను. నేను ముందుకు ప్రజల సేవే నాకు గొప్ప. నేను ఒక 20 ఏళ్ళకు నేను పోయిన తిరిగి వచ్చిన ఇలా ప్రజల ఉండి నేను ప్రజల సేవ చేయాలనుకొని ఈ 2 సంవత్సరాలకు వెళ్ళి నేను ప్రజల సేవనే చేస్తున్నా. ఇంకనైనా నా జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేస్తా. అది ఓటేసి గెలిపించాలని జనగాం గ్రామం ప్రజలారా బ్యాట్ల గుర్తుకు ఓటేసి నన్ను భారీగా సంఖ్యలో నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. బీటీవీ, B6, టీజీ న్యూస్, ఎన్టుడే న్యూస్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. మేము సంస్థ నారాయణపూర్ మండలం జనగాం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి బెల్లంకొండ నరసింహ గారి తరపున గత 2 రోజుల నుంచి ప్రచారం ప్రారంభించాము. ఇక్కడ మా గ్రామంలో మేము చేస్తున్న ప్రచారానికి చాలా గొప్ప స్పందన వచ్చింది. ప్రజల నుంచి అపూర్వ ఆదరణ. రాత్రి నిన్న ఆరగూడెం కావచ్చు, అట్లాగే రాత్రి ఎస్సీ కాలనీ కావచ్చు, మహిళలు మంగళ హారతులతోటి వీరికి బ్రహ్మరథం పట్టిన శుభ సందర్భాన్ని, మంచి స్పందనను మేము చూసి నిజంగా ఇక గెలుపు ఖాయమైందనే దృఢ నిశ్చయంతో మేమున్నాము. ఎందుకంటే ఒకటి, జనగాం గ్రామంలో ఇతర అభ్యర్థులతో పోలిస్తే మేము బలపరిచిన అభ్యర్థి బెల్లంకొండ నరసింహ గారు చాలా బలమైన అభ్యర్థి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సామాజిక సేవలు అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఆయన సేవ చేసిన సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆయన. అట్లాగే ఇప్పుడు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే నేను ఏదో డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఇంకే ఆస్తులు కూడా పెట్టుకోవడానికో కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు, ఇవాళ వ్యవసాయ రంగాన్ని చూసుకుంటే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టూ కూడా పత్తి పండించే రైతులు ఉన్నారు. ఆ పత్తి అమ్మడానికి వాళ్ళు మునుగోడు కానీ, నార్కెట్పల్లి కానీ CCI కేంద్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లా ఆయన ఒక గొప్ప ఆలోచనతోటి నేను మంత్రినైనా అడిగినా సరే, ప్రైవేటు భాగస్వామ్యంతో అయినా సరే మన ప్రాంతంలో, మన గ్రామంలో ప్రభుత్వ భూమిలో CCI కొనుగోలు కేంద్రాన్ని, పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిండు. అట్లాగే ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో అవసరం ఉన్నటువంటి ఉచిత అంబులెన్స్ సర్వీస్ను ఇవాళ మా కాశగూడెంలో కానీ సడన్గా బీపీలు పెరిగి ఈ మధ్యకాలంలో చాలామంది అనుకోకుండా వెంటనే అనారోగ్యం గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉచితంగా ఒక అంబులెన్స్ ఉంటే సకాలంలో వాళ్ళకు సరైన వైద్యం అందితే వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పేసి ఆయన ఒక ఉచిత అంబులెన్స్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే ఇక్కడ మిగిలిపోయిన పక్కా బిల్డింగ్లు, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా బిల్డింగ్లు నిర్మించడానికి, అట్లాగే ఆరోగ్య ఉప కేంద్రానికి పక్కా బిల్డింగ్లు నిర్మించడం, అట్లాగే నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం స్కూల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు ఇవ్వడంతో పాటు కనీసం ఈ ఊరు నుంచి 100 మంది విదేశీ చదువు చదవడానికి కూడా ఆయన మన పార్టీ సారథ్యంలో పనిచేయబోతున్నారు. ఇవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలని కూడా ఆయన ప్రజలకు చెప్పిన విధానం చూసి, అయ్యా నువ్వు గతంలోనే మాకు ఎంతో సేవ చేసినావు, మమ్మల్ని ఆపదలో సాపదలో మాకు అండగా నిలబడ్డావు, మా కుటుంబాలలో ఎవరైనా చనిపోయినా కూడా మాకు బియ్యాన్ని ఇచ్చినావు, పప్పులు ఇచ్చినావు, నూనె ఇచ్చినావు, నీ సేవాగుణం నీలాంటి వాడే మాకు సర్పంచ్ కావాలని చెప్పి చెప్తున్న తరుణం చూస్తే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి బరాబర్ ఈసారి మేము జనగాం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజారిటీతోటి బెల్లంకొండ నరసింహ గారిని గెలిపించుకోబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, బ్యాట్ గుర్తుపైన దయచేసి మీ ఛానల్ ద్వారా మా జనగాం ప్రజలకి తెలియజేస్తున్నాము. దయచేసి ఒకసారి ఆ పేపర్ ఇవ్వండి. బెల్లంకొండ నరసింహ గారిది ఇక్కడ 3వ సీరియల్ నెంబర్లో బ్యాట్ గుర్తుంటుంది. ఈ బ్యాట్ గుర్తుపైన మనం ఓటేసి ఆయనను గెలిపించాలని మీ ఛానల్ ద్వారా మా జనగాం గ్రామ ఓటర్ల మహాశైలందరికీ కూడా, హైదరాబాద్లో ఉన్నోళ్ళు కానీ, బొంబాయిలో ఉన్నోళ్ళు కానీ, ఊర్లో ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా వచ్చి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ నేను మీ ముందుకు వస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఆదరించి భారీ మెజారిటీతోటి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నాది ఇదొకటి, నేను గెలిచిన వెంటనే మీకు
ఆమ్లేసు ఫస్ట్ సంతకం నేను అదే చేస్తాను. ఆమ్లేస్ ఒకటి, మళ్ళీ ఒకటి నేను ఏదైనా వ్యవసాయదారులకు మొత్తం మాకు ఇబ్బంది అవుతుంది. చుట్టూ మునుగోడు పోడు, అక్కడ కొంపెల్లి పోడు, ఇక్కడ చిట్యాల పోడు, మాకు నారకంపల్లి పోడు, ఇంత మాకు ఇబ్బంది అవుతుంది. మేము అది పత్తి మిల్లు ఏర్పాటు చేయాలని మాదొక కోరిక ఉంది. దాన్ని బందోబస్తుగా మేము ఏర్పాటు చేస్తాను. నేను సర్పంచ్గా అయిన మొదటి రోజులనే దాన్ని చేసే ప్రయత్నం నేను చేస్తాం. అదొకటి. మినీ బ్యాంకు కూడా మన జనగాంలో అది ఏర్పాటు చేస్తా. ఎటు తిరిగి మన జనగాం నారాయణపురంకి వెళ్ళి మన జనగాం అంతవరకు ఎటు తిరిగినా మనకు అందుబాటులో ఏదంటే అది నేను చేసగలుగుతానని నేను కోరుకుంటున్నాను.